పావంచ దగ్గర గిరి ప్రదక్షిణ రథాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ ఎంపీ ఎం శ్రీభారత్, విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడుతో కలిసి దేవస్థానం వంశపారపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. స్వామివారి రథం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ తొలి పావంచల వద్దకు చేరుకుంది. మార్గ మధ్యలో భక్తుల పూజలు అందుకుంటూ రథం ముందుకు సాగింది. రథంతో పాటు లక్షలాది మంది భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఎంతో మహిమగల స్వామి గిరి ప్రదర్శనలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని, ఆయన మహిమ వలన 32 కిలోమీటర్లు నడిచినా మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని అన్నారు. అదేవిధంగా కొండ చుట్టూ అడుగడుగున స్థానిక ప్రజలు, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్, ఇతర అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని తెలిపారు. గిరి ప్రదక్షిణ వల్ల భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం దక్కుతుందని తెలిపారు. శ్రీ వరహానరసింహ గురి ప్రదర్శన సందర్భంగా భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్వీఎన్ వాకర్స్ క్లబ్ మేము పనిచేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం. దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చందనోత్సవానికి దీనికి ప్రసాదాలు పంచడానికి నిర్ణయించుకున్నాం. మా క్లబ్ లో 250 మంది సభ్యులు ఉంటారు. అందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం మహాభాగ్యం అనే కాన్సెప్ట్ లో మేము ఉన్నాము. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండి ఈ రోజు భగవంతుడు సేవ చేసే కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ భగవంతుడి సన్నిధిలో మేము ఉదయాన్నే చేస్తే సింహాచలంలో మంచి వాతావరణం ఉందని అందరూ చెప్తున్నారు. ఆ వాతావరణం వల్ల అందరూ మాకు చందాల రూపంలో మీరు సేవ చేయండి, మేము ఉన్నామని చెప్పి అందరూ ఇచ్చిన డబ్బులండి ఈ ప్రసాదాలు పంచడానికి కారణం. ఈ క్లబ్ తాలూకా విశేషాలు అంటే ఇంటర్నేషనల్ క్లబ్. దీని తాలూకా విషయం అంతా అది విశాఖపట్నంలో పుట్టి ఫారెన్ వెళ్ళింది. ఒక రోటరీ క్లబ్ అన్ని ఫారెన్ లో పుట్టి విశాఖపట్నం వచ్చాయి. ఇలాగా దీనికి ఏమొచ్చి దగ్గర 1050 మంది క్లబ్లు ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకి 101 అని ఒక గుర్తింపు ఉంది. శ్రీకాకుళానికి 102, తూర్పుగోదావరికి 103 అని ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారం అందరూ పనిచేస్తుంటారు. ఎక్కడికైనా దేవుడి తాలూకా హుండీ లెక్కడానికి కానీ, ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు సేవ చేయడానికి కానీ అందరూ వెళ్తాము. ఈవో గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు, మీరు అందరూ మాకు సాయం చేయాలని. ఆ ఊపు మీద మేము చేయగలుగుతున్నాము. ఆ భగవంతుడి దయ వల్ల మేము చేసే ఎక్సర్సైజ్ వల్ల మానసిక వికాసం వస్తుంది. అందరూ బాగున్నారు, హాయిగా ఉన్నాము, కుటుంబాలతో ఉన్నాము. సింహాచలం తాలూకా మహాత్యం, ఆ కొండ తాలూకా విశేషం, కొండని నీరే దేవుడి కొండ అన్నారు. ఆ కొండ తాలూకా విశేషం మీద అందరూ హాయిగా ఉన్నాము. అందరికీ నమస్కారం. నమస్తే అండి, నా పేరు అనసూయ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా సిస్టర్ చెప్పటం వల్ల, తిరుపతిలో ఉన్న మా సిస్టర్ చెప్పటం వల్ల స్వామీజీని చూడాలి, అది గిరి ప్రదక్షిణ అంటే ఏంటో తెలియదు నాకు, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి రావటం జరిగిందండి, విశాఖపట్నము. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కానీ బాడీ కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్నా స్వామిని తలుచుకుంటూ రావటంతో అన్ని మర్చిపోయాం. అది చాలా సంతోషం వేసింది. స్వామి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలి, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి, ఆ స్వామి చల్లని చూపులు కటాక్షాలు అందరి ఎడలా ఉండాలి అని చెప్పి నా విన్నపము. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చాలా సంతోషం వేసింది. అరుణాచలం వెళ్ళాము, అక్కడ ఫెసిలిటీస్ ఒక రకంగా ఉన్నాయండి. ఇక్కడ కూడా అసలు అడుగడుగు మనని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఇది కావాలా మీరు తీసుకోండి అని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించారు. తీసుకోమని ఎంటబెట్టడం చేయటము, ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అలసట అనిపించలేదు. ఫైనల్ గా స్వామి అనుగ్రహంతో సంతోషం. రెండోసారి ఘనంగా మెగా పీఎంటీ కార్యక్రమం జరుపుకోవడం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త చెరువు జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేటీఎం సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. తల్లులందరూ వచ్చారు, తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తప్పు చేయొద్దండి, మీ బాధ్యత. అందుకే నేను కూడా ఆలోచించాను, నేనెప్పుడు మహిళా పక్షపాతిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి.
ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు, ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను. ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ 4 పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది. కొంతమంది 6-7 మందికి వచ్చింది. అదొక శుభ పరిణామం. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళని చదివించే బాధ్యత, నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఒక మాట అన్నారు. ఆయన అడిగినప్పుడు నేను అందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే, కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా, దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేష్. పుట్టపర్తిలో మెగా పీటీఎం కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలోని కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చెప్పారు, అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చవంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది. మనందరం చూస్తున్నాం, బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్లాగా రూమ్లో కట్టేస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మన ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా. ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీల రంగులు లేవు.
రాజకీయాలు గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా 2.3 కోట్ల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులకు చెప్పాల్సినవి ఉంటే తెలియజేయమని నేను కోరుతున్నాను. అంతేకాదు ఉపాధ్యాయులు అందరూ మీతో కూర్చున్నారు. ఈరోజు మన పిల్లలు ఏం చదువుతున్నారు, మార్కులు ఎలా వచ్చినాయి, అవన్నీ కూడా మీకు వివరిస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాం, మనకు కూడా బాధ్యత ఉంది. గురువు పాఠాలు చెప్తారు, హోంవర్క్ ఇస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చిత్తూరు జిల్లా పంగారుపాలెం ప్రాంతంలో జగన్ పర్యటనపై రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ పర్యటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటన వెనుక ముందే ప్లాన్ చేసిన కుట్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. వచ్చారు, మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళావు, మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్. మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా, నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలని ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు. ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. వెంటనే సెకండ్లో పోలీసులు లాఠీ చార్జి, పోలీసులు సితకబాదీశారని సాక్షి పేపర్లో స్క్రోలింగ్లు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీ చార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. రెండవది, విలేకరికి కొట్టారు. విలేకరులు దేనికి వెళ్తారు? విలేకరుల డ్యూటీ ఏంటి? అక్కడ మంచి జరిగినా చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు. అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన చితకబాదారు. అసలు సీన్ ఇప్పుడు వచ్చింది. చెప్పాను కదా, ముందు కారు వెళ్ళింది. మేము దొంగలందరూ ఉంటారని ముందు డ్రోన్స్ పెట్టాం, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాం. ప్రతి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మేము తప్పు మాట్లాడడం, ఉన్న వాస్తవాలను. ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం, డైవర్షన్లో పక్కకి వెళ్ళడం. అక్కడ ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంతా. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత. పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించిన హోంమంత్రి అనిత. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి అనిత. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. కనిపించే దేవత అమ్మ. అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. విద్యను మించిన ఆస్తి లేదు. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రైవేటు పాఠశాల నుండి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు. ఒకప్పుడు ప్రైవేటు స్కూల్లో మాత్రమే పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరిగేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి. విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మధ్యాహ్న భోజనం పథకం, హాస్టల్స్ లో సన్నబియ్యం ఉపయోగిస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఈ రోజు గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత ఇది రెండవ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక రోజు అన్ని స్కూల్స్ లోని కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ జరపడానికి ఈ రోజు గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీనికి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ రోజు ఏదైతే టీచర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ రోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కి వాళ్ళ సూచనలు, సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది, ఏ రకంగా బ్యాగ్స్, స్కూల్ డ్రెస్, అదేవిధంగా బుక్స్ అన్ని కూడా సరఫరా చేయడం, అదేవిధంగా సన్నబియ్యంతో ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ రోజు చూసుకోవడం అనేది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎన్నికల హామీలో భాగంగానే మీ అందరికీ తెలుసు, తల్లికి వందనంలో భాగంగా ఒక పాయకరావుపేట నియోజకవర్గంలో దగ్గర 38,000 మంది పిల్లలకి 50 కోట్ల రూపాయలు దగ్గర ఈ రోజు తల్లికి వందనం కింద కూడా మేము జమ చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కల్చర్ కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ప్రైవేట్ స్కూల్స్ లో చదివితే అదొక స్టేటస్ సింబల్ అని చాలా మంది ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు పిల్లల భవిష్యత్తు రీత్యా గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లోని ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. వీళ్ళ ద్వారా చదివించుకుంటే కనుక పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఈరోజు ఆశపడుతున్నారు. ఈ రోజే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎంత చక్కగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారంటే, ఇందాకే ఒక పిల్లోడు వచ్చి నేను లా చేద్దాం అనుకుంటున్నాను మేడం గారు అని చెప్పడం, ఇలాంటి చాలా మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని, దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల సమావేశంలో ఉపాధ్యాయుడైన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని, దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం గొలుగొండ మండలం ఏఎల్పురం జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 2.0 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు 13,000 రూపాయలు చొప్పున 67 లక్షల మందికి అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ ఏడాది 10th పబ్లిక్ పరీక్షల్లో 500 పైబడి మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం 20,000 చొప్పున తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టి విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు అవరోధించేలా, పోటీ ప్రపంచంలో రాణించేలా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అయ్యన్న కొనియాడారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా టీవీలు, సెల్ ఫోన్లు దూరంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి దశలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు నిరంతరం ఆయా పాఠశాలలు, కళాశాలలో సందర్శించి పిల్లల చదువులు ఏ విధంగా ఉన్నాయో అని ఆరా తీస్తూ మీ పిల్లలను క్రమశిక్షణతో పెంచుకుని దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ శ్రీనివాసరావు, జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, స్థానిక సర్పంచ్ లోచల సుజాత, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అడిగట్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ చిటిగల తారక వేణుగోపాల్, పాఠశాల హెచ్ఎం కృష్ణాప్రసాద్, ఎంఈఓలు సత్యనారాయణ మూర్తి, స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 18,55,000 మంది ఉన్నారమ్మా. అంటే ఒక పిల్లడు ఉన్నవాడు
అప్పనంటే ఉన్నారు తల్లిదండ్రులకి. అటువంటి వాళ్ళు 18,55,000 మంది ఉన్నారు. ఇంట్లో 2 పిల్లలు. బంగారుపాలెం ఘటనపై మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు కామెంట్స్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, నియంత్రణ రాజ్యాల్లో ఉండే కనీస హక్కులు కూడా ఈ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ప్రజలకు లేవు. హక్కులు కూడా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ప్రజలకు లేవనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే గడిచిన మే నెల నుంచి మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో, మామిడి పంట మీద ప్రధానంగా ఆధారపడినటువంటి రైతు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి గిట్టుబాటు లేనటువంటి పరిస్థితుల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. కనీస మద్దతు ధర అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చి తీరాలి. ప్రభుత్వం స్పందించలేనటువంటిప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరకు వెళ్లి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వారి తాలూకు ఆవేదనని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా, స్వేచ్ఛగా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా వచ్చినటువంటి రైతుల మీద లాఠీలు చూపించడం కూడా అసలు చాలా అసమంజసమైనటువంటి సంఘటనగా భావించవలసి వస్తూ ఉంది. మంత్రులు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు. మరి ఎవరూ పట్టించుకుంటే అసలు మేము వెళ్ళే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ రాష్ట్రంలో? ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే, మంత్రులు పట్టించుకోలేదు కాబట్టే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా రైతులు పడుతున్నటువంటి కష్టాలని తెలుసుకొని వారి తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి చేపడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులు కూడా అడ్డుకోవడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బంగారుపాలెంలో చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఎవరిని మేము నమ్మని కోరట్లా. ఆ ప్రాంతానికి వెళ్లేటప్పుడు ప్రజలు తరఫున అడిగేటువంటి గొంతు జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది కాబట్టి వారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి, వారి తాలూకా కష్టాలు తెలియజేయడానికి, ఆ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి రైతులు స్వచ్ఛందంగా పాల్గొనడానికి వస్తున్నటువంటి రైతుల మీద కూడా లాఠీలతో కొట్టి వాళ్ళు బెదిరించినటువంటి పరిస్థితులు కూడా, ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మునిపెన్నడూ చూడలేదు, భవిష్యత్తు కూడా చూడవేమో. అసలు ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎంతో శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే పోలీసుల్ని పెట్టి నిలువరించాలి, ప్రజలు రాకుండా చేయాలి, ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని బారికేడ్లు పెట్టి నియంత్రణ చేద్దామనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్